హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం చామదుంపలు ఉంటాయి కదా, అదైతే పులుసు చేస్తాం. ఆ పులుసులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో, ఎలా చేయాలో అదంతా కూడా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ముందుకైతే మనం నీట్గా చామదుంపలకి ఒక పావు గంట నుండి 20 నిమిషాల వరకు అయితే శుభ్రంగా క్లీన్ చేసి మరగబెట్టుకుంటాం, అంటే బాయిల్ చేసుకుందాం శుభ్రంగా. ఇంకా మధ్య మధ్యనైతే చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా మరి ఫ్రెండ్స్? నేనైతే ప్రతి ఒక్క 5 మినిట్స్లో వెళ్ళేసి చెక్ చేశాను అనమాట. అంటే స్పోర్గా ఉంటుంది కదా, దాంతో చెక్ చేసుకొని ఆ బాయిల్ అయిపోయినట్టుగా అయితే మనం శుభ్రంగా చల్లటి నీటిలో అది కడిగేసుకొని చల్లగైన తర్వాత దానికైతే మొత్తం తొక్క తీసేయాలన్నమాట పైన. ఓకేనా? పైన మొత్తం తొక్క తీసేసి అప్పటి వరకు అది అక్కడ సైడ్ని అలా పెట్టేస్తాం. ఇంకా దానికి కావలసినంత కర్రీకి కావాల్సినంత మనం ఆనియన్స్, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? కావాల్సినంత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓకేనా, అదంతా అయితే కట్ చేసుకుంటాం. అలాగే ఇంకా ఏమేమి మసాలాలు పడతాయో అదంతా కూడా మీకు చెప్తాను. పులుసు ఎలా చేయాలో అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? అది తొక్క మొత్తం తీసాక మనమైతే అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అల్లము ఒక 2 ఇంచులు, ఇంకా ఒక మొత్తం వెల్లుల్లి ఒక బంచ్ అదైతే మనం వేసుకోవాలి. అంటే 12 నుండి 13 వెల్లుల్లి పలుకులు అయితే వేసుకోవాలి. ఓకేనా? శుభ్రంగా నూరేసాక దానికి మనం సైడ్ నెట్టి పెట్టుకుందాం. ఓకేనా? ఎప్పుడు వెళ్ళి అది కూడా మీకు చెప్తాను. అలాగే మనం ప్యాన్లో, కళాయిలో నీట్గా ఎంత ఆయిల్ కావాలో అంత తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే శుభ్రంగా వేసి ఫుల్గా ఫ్రై చేస్తాము. ఓకేనా? ఈ ఎప్పుడు ఫ్రై చేయాలంటే బ్రౌన్ కలర్ మారినంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి శుభ్రంగా. ఉల్లిపాయలు ఒకళ్ళు కచ్చకచ్చలాడే అంటే బాగోదు. ఓకేనా? పులుసు కదా, నీట్గా నోట్లో పెట్టిన వెంటనే అదైతే మాత్రం కరిగిపోయినట్టుగా ఉండాలి. ఓకేనా? అప్పటి వరకు మనం ఈ దుంపలు మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం సైడ్న. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ రసం కూడా మనం పులుసు కాబట్టి ఈ రసం కూడా మనం దాంట్లో పోయాలి కదా, అందుకనే కొంచెం చింతపండు అయితే మనం సైడ్ పెట్టుకున్నాం. ఓకేనా? వేసుకొని అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఫుల్గా ఫ్రై అయిపోయి దీంట్లో అయితే టమాటా వేసుకొని శుభ్రంగా టమాటీలో పచ్చివాసన పోయినంత వరకు మనం అయితే ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? దీని తర్వాత కొన్ని మసాలాలు అయితే వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా టమాటా ఫ్రై అయ్యే వరకు మనం మసాలా వేసేసామనుకోండి, ఆ మసాలా కూడా ఫ్రై అయిపోతుంది టమాటాతో. ఫస్ట్గా అయితే పసుపు వేసుకుందాం, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత మనం చెక్ చేసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో. ఓకేనా? దాని తర్వాత కారం వేసుకొని దాని మీద కొంచెం గరం మసాలా వేసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకేనా? ఉప్పు ఒకవేళ సరిపోకపోయినట్టయితే తర్వాత మనం ఉప్పు మళ్ళీ వేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎక్కువ కూడా బాయిల్ చేసేయకూడదు, లేకపోతే దుంప చాలా మెత్తగా అయితే అయిపోతుంది. ఇప్పుడైతే గరం మసాలా వేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? గరం మసాలా తర్వాత మనం కొంచెం తెల్లుల్లి ఇంకా అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకొని శుభ్రంగా అయితే ఫ్రై చేసేయాలి. అంటే మనకి పచ్చివాసన పోయే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా ఆయిల్ అయితే తేలిపోవాలి అనమాట పైకి. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక చూడండి, మనం చింతపండు చిన్న వాటర్లో అయితే వేసుకొని ఉంచుకున్నాం కదా, దానికైతే శుభ్రంగా చేతితో ఇచ్చేసి దాని రసం మొత్తం అంటే చింతపండు నీరులాగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? చింతపండు నీరులాగా మనం చేసుకొని ఇదైతే సైడ్ పెట్టుకుందాం. కానీ దీనికంటే ముందు మనమైతే ఇది అలాగ సైడ్ పెట్టుకోవడమే. ఓకేనా? దాని తర్వాత మనం ఇప్పుడు దుంపలు మనం నీటికి చేసుకున్నాం కదా, చామదుంపలు, అవైతే మన ఉల్లిపాయలు అదే ఏదో ఇచ్చేసాం కదా, మసాలాలు అన్నీ మనం వేసుకొని ఫుల్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఈ చామదుంపలు అనేవి ఉడకబెట్టినవి క్లీన్ చేసుకునేవి అది మొత్తం వేసి దానికి బాగా మసాలా పట్టిన వరకు మనమైతే శుభ్రంగా ఫ్రై చేసుకుంటాము. ఓకేనా? కొంచెం ఫ్రై చేయాలి, 5 మినిట్స్ లాగా అయితే ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆ దుంప కూడా మొత్తం మసాలా అయితే దానికి పట్టాలి కదా. ఇంకా మూత పెట్టేసి ఉంచుకుందాం. అలాగే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూసి మనం కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ ఫ్రై చేసినా మళ్ళీ అవి గట్టి అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొంచెం మనం కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం దీంట్లో. ఓకేనా? అలాగా మనం వాటర్ వేసుకొని ఇంకొంచెంసేపు ఒక 5 to 10 మినిట్స్ అయితే శుభ్రంగా బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వాటర్ అంటే చింతపండు వాటర్ అనమాట. ఓకేనా? నార్మల్ వాటర్ అయితే మనం వేసిన అవసరం లేదు, ఆ చింతపండు వాటర్ మనకి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చింతపండు శుభ్రంగా కొంచెమే, ఎక్కువ కూడా కాదు, కొంచెం చింతపండు మనమైతే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇదంతా అయ్యాక దీనికి ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం శుభ్రంగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోకపోతే మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయాలి. దీంట్లో నేను యూజ్ చేసింది గరం మసాలా, కారం పొడి, అలాగే పసుపు, ఉప్పు, అలాగే అల్లము తెల్లుల్లి పేస్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు, టమాటీ, ఇంకా పచ్చిమిర్చి, అంతేగాని ఇంకేమీ నేను యూజ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మనకైతే ఇప్పుడు పులుసు అయితే రెడీ.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇంకా అలాగే నాకు కామెంట్లో అయితే చెప్పండి రెసిపీ ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.